హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 5వ స్కందం 4వ అధ్యాయంలో ఉన్నాం. ముఖ్యంగా వృషభదేవుడి యొక్క సో వ్యక్తిత్వం కావచ్చు, ఆయన లక్షణాలు, గుణాలు అవన్నీ మనం వివరించుకోబోతున్నాం. నిన్న మనం వృషభదేవుడి యొక్క గుణాలని మనం కొంతవరకు మనం చర్చించుకున్నాము. చిన్నప్పటి నుంచి ఆయనకి భగవంతుడి లక్షణం ఉన్నప్పటికీ కూడా తండ్రి యోగమాయ ప్రభావం వల్ల ఆ గుణాలను చూసి ఆయన పాలించాలనుకున్నారు. కానీ వృషభదేవుడు మాత్రం సామాన్యంగానే పెంచాడు, సామాన్య వ్యక్తిగానే పెంచాడు. కాబట్టి అతను నరుల్లో ఉత్తముడిగా తన గుణాలు కనబరిచాడు కాబట్టి రిషభ అనేటువంటి నామకరణం చేశాడు. ఆయన గుణాలను చూసి ఇంద్రుడు సైతం ఆ, ఈర్ష్య చెందిన వల్ల ఆయన ఏదైతే పాలించేటువంటి అజనబ వర్షంలో వర్షం నిలిపివేశాడు. కానీ ఆయన మరి వృషభదేవుడు మాత్రం తన యోగ శక్తితో ఆ వర్షాన్ని మళ్ళీ కురిపించాడు అనమాట. సో నాభి మాత్రం సామాన్యంగానే పెంచాడు. కానీ తనకు తెలుసు ఇతను భగవంతుడు అని. అయినప్పటికీ కూడా మనం చెప్పుకున్నట్టుగానే యోగమాయ యొక్క ప్రభావంతో సాధారణంగానే చూశాడు. సాధారణంగా చూస్తేనే మనం పిల్లల్ని మనం ప్రేమించగలుగుతాం. వాళ్ళ మనకి మన అయిన వాళ్ళకి మధ్య ఒక హోదానో లేకపోతే ఉమ్, ఒక స్థానము, మన వెనకాల ఉన్న ఐశ్వర్యం మనకు కనిపించింది అనుకోండి, వాళ్ళతో మనం కొంచెం దూరంగా ఉంటాం. ఆ ప్రేమ కంటే కూడా భయం ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకనే ఇక్కడ నాభి ఆ, సామాన్య పిల్లవాడిగానే చూశాడు. తన తన శక్తి మేరకు ఏవైతే నేర్పించాలో అవి నేర్పించడానికి తను మాత్రం ఎక్కడ పడతానో వెనకాడలేదు అనమాట. అందరి యొక్క ఆమోదయోగ్యంతో తను రాజుని చేశారు. ఆ తర్వాత పట్టాభిషేకం అయిన తర్వాత నాభి వానప్రస్థం వెళ్ళాడు. అట్నుంచి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయారు. నిన్న మనం వానప్రస్థం గురించి మనం మాట్లాడుకుంటూ ఎట్లా అయితే గృహస్థ జీవితం అని మనం కంఠాపదంగా మనం కంపల్సరీగా మనం పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి మనం బలంగా దాన్ని నిర్వహిస్తామో, అట్లాగే వానప్రస్థం కూడా నిర్వహించాల్సిందే. అది కూడా ఈ ఆశ్రమాలన్నీ ఉండేది ఏంటి అని అంటే, బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాసం ఏంటంటే సామాజికంగాను ఆధ్యాత్మికంగాను రెండు మన స్వభావాన్ని బట్టి మనం ఎదగడానికి అన్నమాట. ఓకే. మన కేవలం సామాజిక అంశాలు మాత్రమే మనము ఆ, దృష్టి పెట్టి ఆధ్యాత్మిక అంశాల మీద మనం దృష్టి పెట్టకపోతే అప్పుడు అది ఆశ్రమం అవ్వదు అసలు. ఓకే. అప్పుడు మన జీవితం భగవంతుని తలుచుకుంటూ మన జీవితాలు వాటి చుట్టూ ఉండవు. మన జీవితాలు అప్పుడు నేను నాది అనే భావంలోనే మన యొక్క జీవితం ఉంటుంది. ఇంకా నేను నాది అనే భావంలో మనం జీవితం గడిపినట్లయితే ఇంకా ఖచ్చితంగా శోకము, ఆందోళన, భయాలు అవన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి అవన్నీ కూడా. కాబట్టి నాభి వలె ఎవరు అనుసరించి మరి పూర్ణత పొందగలుగుతారు? నాభి ఆయనలాగా ఒక పక్క బ్రాహ్మణుని పూజిస్తూ ఇంకో పక్క రాజ్యాన్ని చూసుకుంటూ సంసారాన్ని ఒక పక్క గడుపుతూ కూడా లాస్ట్లో పూర్ణత్వం సాధించాడు. అంటే వైకుంఠం వెళ్ళిపోయాడు. అలా ఎవరి వల్ల అవుతుంది? అంత అంత ఘనమైనటువంటి జీవితం, చరిత్ర ఎవరికి ఇటువంటి అదృష్టం లేదా ఇటువంటి ఆ, ఈ అంటే ఒక పక్క సామాజికంగా ఇంకో పక్క ఆధ్యాత్మికంగా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ రెండిట్లోనూ తాను ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇది కలగనీయకుండా అంతిమంగా పొందుతుంది చేయడం ఎవరి వల్ల అవుతుంది ఇటువంటి ఇది? ఇంకా తన భక్తిత సేవ కారణంగానే భగవంతుడే పుత్రుడిగా జన్మించాడు. ఎ- ఎవరికి దొరుకుతుంది ఇటువంటి అదృష్టం? అది ఇక్కడ ఒక పక్క చోదయ కోసం అని చెప్తున్నాడు అనమాట పరీక్షిత్ మహారాజుతో. అదే బ్రాహ్మణులు తనని మించి ఎవరు పూజించలేరు. బ్రాహ్మణులు గౌరవించడంలో కానీ వాళ్ళని వాళ్ళ వాళ్ళ బాగోగులు చూసుకోవడంలో, వాళ్ళకి రక్షణ కల్పించడంలో, వాళ్ళ మాటల్ని ఆ, ఆయన శిరస వహించి ఆజ్ఞలను పాటించడంలో
ఆ, నాభికి మించి ఎవరు బ్రాహ్మణులు పూజించగలుగుతారు. అందుకే అందుకే పూజారులు లేదా బ్రాహ్మణులు ఆయనకి భగవంతుడి దర్శనం ఇప్పించగలిగారు. అంటే బ్రాహ్మణులు అక్కడ తృప్తి పడ్డారు కాబట్టి ఆ దర్శనం ఇప్పించగలిగారు. అదే వృషభుడి యొక్క గొప్ప వ్యక్తిత్వం గురించి మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. సో గురుకులంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, అంటే ఇక్కడతో నాభి యొక్క ఇది అయిపోయింది, ఆయన వైకుంఠం వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఋషభదేవుడి గురించి మాత్రమే మాట్లాడబోతున్నాం ఇప్పుడు. సో గురుకులంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ విద్యను పూర్తి చేసుకున్న తర్వాత గురుదక్షిణ సమర్పించుకున్న తర్వాత గృహస్థుడయ్యాడు. సో ఫస్ట్ చెప్పే కదా, గతంలో ఎవరివైనా సరే మొదట గురుకులంలోకి వెళ్ళి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఆ బ్రహ్మచర్యం అనేది ఒక ఫౌండేషన్ అన్నమాట. మనిషి యొక్క లక్ష్యాన్ని ఆ, చూడడంలో, లక్ష్యాన్ని ఎప్పుడు మనం మర్చిపోకుండా జీవితకాలం మనకి మనిషి యొక్క లక్ష్యం, మానవ జన్మ యొక్క లక్ష్యం భగవంతుడినే చేరుకోవాలి అనే బలమైనటువంటి ఆ పునాది బ్రహ్మచర్యంలో జరుగుతుంది. అది కూడా చిన్న వయసు జరుగుతుంది. అందుకే ఎక్కువ మనం ఈ స్ట్రెస్ చేస్తాం అన్నమాట. ఏం చేస్తున్నాము అంటే గర్భధారణ సంస్కారము తర్వాత పిల్లలు 7, 8, 9 సంవత్సరాల లోపల మనం ఎంత ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మనం వాళ్ళకి ఎక్కిస్తామో వాళ్ళు అంత ఆ, వాళ్ళు వాళ్ళ మనసు ఆ ఆ స్థాయికి భగవంతుడి గురించి ఆలోచించి లేదా భగవంతుడి యొక్క ఆలోచనలో వాళ్ళు పెరగడమే కాకుండా భవిష్యత్తులో కూడా వాళ్ళు భగవంతుని మర్చిపోకుండా భగవంతుడి చుట్టూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడుపుకుంటారు. మన మొదటి ఫౌండేషన్ అంతా కూడా మొదట 15 సంవత్సరాల లోపల పడింది అనుకోండి, ఎంత వీలైతే అంత. అక్కడి నుంచి వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఎలాగైతే ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచి ఏం చెప్తారో బాగా చదవాలి, బాగా సంపాదించాలి అని వీటి గురించి చెప్పడం వల్ల వాళ్ళు కూడా చదివి బాగా సంపాదించాలి. ఆ సంపాదన చుట్టే జరుగుతూ ఉంది ఇప్పుడు జీవితంలో, అందరి జీవితాలు. ఆ సంపాదన కోసం ఆ, బంధాలు పోయినా పర్వాలేదు, ఓకేనా? తల్లిదండ్రులు ఏమైనా పర్వాలేదు, చుట్టూ సమాజం ఏమైనా పర్వాలేదు. సో నేను సంపాదించుకొని నేను ఒక్కనే బాగుండాలి, నేను ఒక్కనే ఆనందంగా ఉండాలి అని ఈ మెంటాలిటీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది అది. తర్వాత మన విద్యాభ్యాసంలో మనం వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇదే చెప్తున్నారు. సో ఆటోమేటిక్గా అది ఫిక్స్ అయిపోయింది ఇంకా. సో ఆటోమేటిక్గా అది ఫిక్స్ అయిపోయింది. సో ఫిక్స్ అయిపోవడంతో ఇప్పుడు మనం వచ్చి, లేదు లేదు నువ్వు భక్తుడు కావాలి, నువ్వు ఇప్పుడు భగవన్ నామం చేయాలంటే వాళ్ళ మనసులో అంత ఈజీగా ఎందుకు మారుతాయి? అంత సులభంగా ఎట్లా మారుతాయి? అప్పుడు అందరూ కంప్లైంట్ చేస్తూ వస్తున్నాం అనమాట. మా పిల్లలు మాట వినడం లేదండి, లేకపోతే మా వాళ్ళు మమ్మల్ని ఇట్లా చేశారండి, మేము ఇంత చేసినా సరే వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, మమ్మల్ని ఇంటి నుంచి బయటికి గెంటేస్తున్నారండి మమ్మల్ని. సో మా నిర్ణయాలు ఏం పట్టించుకోకుండా వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటున్నారండి. వాళ్ళకి ఒక లక్ష్యం అంటూ ఏం లేదండి. ఈరోజు మనం చేసే ఇవన్నీ కంప్లైంట్స్కి కారణం ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళకి భక్తి సంబంధించినటువంటి విషయాలు దాన్ని మనం వాళ్ళకి తెలియజేయలేకపోయాం, లేదా ఆ యొక్క భావంలో మనం వాళ్ళని పెంచలేకపోయాం. ఈరోజు మనం దాని యొక్క పరిభాషలు మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది అనొచ్చు అనమాట, మా పిల్లలు అట్లా కాదు, మా పిల్లలు అంతా మంచి మాటలు మంచి సంస్కారాలతో ఉన్నారు, మేమేం భక్తి ఏం నేర్పించలేదు, బట్ వాళ్ళు మమ్మల్ని చూసి ఎలా మంచిగా ఉండాలని నేర్చుకున్నారు. మంచిదే, అలా ఉండగలిగితే మంచిదే. కానీ మానవ జన్మ యొక్క ఉద్దేశం ఏదైతే జన్మ మృత్యు జరావ్యాధి అనే చక్రం నుంచి బయటపడగలుగుతారా? ఓకే. వాళ్ళు మనల్ని వైకుంఠం పంపించగలుగుతారా? సో మంచిగా ఉంటే సరిపోదు. మంచిగా ఉంటే వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటే మంచిదే, సమస్యలు తక్కువ ఉంటాయి అంతే. కానీ మళ్ళీ ఒక రోజు మళ్ళీ మనకు ముసలితనం వస్తుంది అనుకో
అనుకోని రీతిలో రేపు సమస్యలు రావచ్చు. ఇట్లాగే ఉన్న మంచి వాళ్ళు రేపు చెడ్డవాళ్ళు అవ్వరని గ్యారంటీ ఏంటి? ఎందుకంటే ఏదైనా ఆ, పరిస్థితులు మార్చేస్తాయి అంతే. మనమందరం కూడా పుట్టినప్పుడు అందరూ మంచి వాళ్ళమే. ఎవరు మాత్రం చెడ్డవాళ్ళు అవ్వాలి, చెడ్డవాళ్ళు అవ్వాలని పరిస్థితులు మార్చేస్తాయి. కానీ ఎవరైతే భక్తిలో ఉంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతారో ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాళ్ళు చెడ్డవాళ్ళు అయ్యేదానికి అవకాశాలు లేదు. నిజంగా వాళ్ళు భక్తి చేస్తే, భక్తి అని అంటే భక్తిలాగా నటిస్తే అది వేరే సంగతి. కానీ భక్తి చేస్తే మాత్రం నిజంగా వాళ్ళకి సిద్ధాంతం అర్థమయ్యి వాళ్ళ జీవితం దానికి సంబంధించిన విలువల్ని వాళ్ళు కానీ అర్థం చేసుకోగలిగితే భగవద్గీత భాగవతం నుంచి వాళ్ళు ఎప్పుడు కానీ ఎక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే తల్లిదండ్రుల వల్ల భారంగా అనుకో, సమాజంలో వాళ్ళు వ్యతిరేక భావంతో వాళ్ళు ఉండరు. వీళ్ళంత వరకు మనం మంచి చేయడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు. అదే ఈరోజు మంచిగా ఉండేవాళ్ళు రేపు చెడ్డవాళ్ళు అవుతారని ఏనా? ఆ, మనం చెడ్డవాళ్ళు అవ్వరు అని మనకు గ్యారంటీ ఇవ్వలేము మనం. ఎందుకంటే ఏదైనా సరే వాళ్ళకు వచ్చే పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఎవరైనా న్యాయం ధర్మం ఇప్పుడు దాకా పాటిస్తారు అని అంటే అన్ని అనుకూలంగా బాగున్నంత వరకు అన్ని బాగా పాటిస్తాం మనం. కానీ ఎప్పుడైనా సరే మనకి కొన్ని పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు అప్పుడు మనం నిజంగా టెస్ట్ చేయబడతాం అనమాట. నిజంగా మనం చెప్పిన మాటలకి అదే విలువలకి మనం కట్టుబడి ఉన్నామా లేదా అని. సో అది చాలా సందర్భాల్లో కుదరదు. 99% కుదరదు అనమాట. ఎవరు దాన్ని కొనసాగిస్తారు అని అంటే భక్తులు మాత్రమే కొనసాగించగలుగుతారు ఆ విధంగా. కాబట్టి వృషభదేవుడు చిన్నప్పుడు ఆ గురుకులంలో ఉండడం, ఆ విద్యను పూర్తిగా తెలుసుకున్నాడు. నేను ఎవరిని అని, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అన్న విషయాన్ని బలంగా తెలుసుకోవడం. ఇక్కడ నుంచి నేను బయటపడితే నేను ఈ కర్మబంధం నుంచి నేను బయటపడి నేను శాశ్వతంగా నేను భగవంతుడి సేవలో నిత్యంగా నేను కొనసాగాలనే భావంతో ఇవన్నీ వాళ్ళు బాగా ఎక్కించుకున్నారు. తర్వాత ఆటోమేటిక్ తర్వాత ఏమయ్యాడు, గృహస్థుడు అయ్యాడు. గురుదక్షిణ అయిపోయింది అంటే గురుకులంలో గురుదక్షిణ అయిన తర్వాత తను గృహస్థుడయ్యాడు. సో జయంతి అనే ఆమెని వైదిక ఆచారాల్లో ఆధారంగానే పెళ్లి చేసుకున్నాడు. 100 మంది సంతానాన్ని కన్నాడు. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు దాకా ఏమనుకున్నాము, ఆ, మనం ఎందుకు బంధాలు ఎక్కువ పెంచుకోవడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎక్కువ. కానీ ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నాం. 100 మందిని 100 మందిని దేనికోసం ఆయన కంటారో ఇప్పుడు మనం చూస్తాం. వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దుతారో అది కూడా మనం చూస్తాం ఇప్పుడు. అంటే ఇక్కడ సంతానం కావాలా వద్దా, ఎంతమంది కావాలి అనే మెయిన్ మూలం ఇక్కడ మనం గమనిస్తే మానవ జన్మ ఉద్ధరించబడడానికి మాత్రం మనం ఈ సో ఎంతమందినైనా మనం కనొచ్చు అనే పాయింట్ ఇక్కడ మనకి చూస్తున్నాం. ఇంత గురుకులంలో ఇంత తెలుసుకున్నాడు కదా, గురుకులంలో ఓకేనా, మానవ జన్మ యొక్క ఉద్దేశం తెలుసుకున్నాడు. దాని తగినట్టుగానే తాను ఉన్న వనరులన్నీ కూడా భగవంతుడి సేవకు ఉపయోగించబోతున్నాడు. ఓకేనా? చూడండి చూద్దాం. ఆ 100 మందిలో 10 మంది క్షత్రియులు ఉన్నారు. దాంట్లో ఆ 10 మంది క్షత్రియుల్లో ఒకరు వచ్చేసి భరతుడు. అతను గొప్ప భక్తుడు అన్నమాట. భరతుడు గొప్ప భక్తుడు. ఇన్ఫాక్ట్ మనం భరత వర్ష అనే పేరు కూడా ఈ భరతుడి వల్లే వచ్చింది. ఆ, భరతుడి వల్లే వచ్చింది అనమాట ఈ పేరు అంతా కూడా. కొంతమంది అంటారు, ఆ దుష్యంతుడు శకుంతల యొక్క భరతుడు అనుకుంటారు. ఆ భరతుడు కాదు. భాగవతం ప్రకారంగా ఈ భరతుడు ఎవరైతే ఋషభదేవుడి యొక్క కుమారుడు అయితే ఉన్నాడో ఆయనకి ఈ భరతుడి వల్ల ఈ భరత వర్ష అనే పేరు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఓన్లీ ఒక చిన్న, ఇప్పుడు ఒక చిన్న దేశం అయిపోయింది ఇప్పుడు భారతదేశం అనేది. బట్ ఒకప్పుడు మాత్రం ఒక వర్షం అంటే జంబూ ద్వీపంలో ఆ, 9 భాగాల్లో ఒక భాగం అన్నమాట. ఒక భాగం అంతా కూడా అంటే చాలా పెద్ద. ఇప్పుడు మనం చూసే ఈ భూమి చాలా చిన్నది. మనం చూసే ఇది యాక్చువల్లీ ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. కాబట్టి
భరతవర్ష అనే పేరు వచ్చింది. భరతవర్ష అనే పేరు వచ్చింది. సో ఈ భరతవర్ష అనే పేరు ఈ భరతుడి వల్లే వచ్చిందన్నమాట. నేను చెప్పాను కదా 9 భాగాల కింద డివైడ్ అయినాయి అని. అవే వాటి పేర్లు అన్నమాట ఇవన్నీ. కుషావర్త, ఐలవర్త, బ్రహ్మవర్త, మలయ, కేతు, భద్రసేన, ఇందస్పర్క, విదర్భ, కికట. సో వీళ్ళందరూ మొత్తం మొత్తం ఎంతమంది వీళ్ళు చూసుకోండి ఒకసారి. ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది. ఈ 9 భాగాల్ని, ఓకేనా, 9 భాగాల్ని ఈ ఈ ఈ క్షత్రియులు వీళ్ళు పాలిస్తారన్నమాట. వీళ్ళంతా తర్వాత 9 మంది మహాభాగవతులు అయ్యారు. దాంట్లో 100 మందిలో 10 మంది క్షత్రియులు అయితే 9 మంది మహాభాగవతులు అయ్యారు. వీళ్ళే నవయోగేంద్రులు అవుతారు. వీళ్ళ గురించి కూడా ముందు ముందు స్కందాల్లో వస్తుంది. మహాభాగవతులు అంటే వీళ్ళు గొప్ప భక్తులు అయిపోయారు. వీళ్ళు క్షత్రియులుగా కొనసాగలే ఇంకా. వీళ్ళెవరు? వీళ్ళ కవి, హవి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిహోత్ర, ద్రుమిల, చమస మరియు కరభాజన. సో వీళ్ళు 9 మంది అయ్యారు. నవయోగేంద్రులు అంటారు వీళ్ళని. 9 మంది మహాభాగవతుల్ని నవయోగేంద్రులు అవుతారు. ఆ తర్వాత 81 మంది పరిపూర్ణంగా అర్హత కలిగిన బ్రాహ్మణులు అయ్యారు. కొంతమంది 81 మంది బ్రాహ్మణులు అయ్యారు. సో 10 మంది భరతుడితో పాటు 10 మంది క్షత్రియులు అయ్యారు. ఆ తర్వాత 9 మంది మహాభాగవతులు అయ్యారు. 80 మంది బ్రాహ్మణులు అయ్యారు. అంటే దీన్ని బట్టి మనం చెప్పొచ్చు, పుట్టుకతో క్షత్రియుడైనంత మాత్రాన తర్వాత అతను తన తన మీద క్షత్రియుడు, అతను క్షత్రియ కులం అనే ముద్ర వేసే పరిస్థితి లేదప్పుడు. క్షత్రియుడు క్షత్రియుడిగా కుటుంబంలో పుట్టుండొచ్చు, కానీ వాళ్ళ యొక్క స్వభావం, వాళ్ళ గుణాలు, దాన్ని బట్టే వాళ్ళు బ్రాహ్మణుల, లేకపోతే వైష్ణవుల, లేకపోతే వాళ్ళు క్షత్రియుల, లేకపోతే వైశ్యుల, శూద్రుల అనేది అలా నిర్ధారించబడ్డాయి ఇవన్నీ. సో ఏదైతే కృష్ణుడు చెప్పాడు కదా, చాతుర్వర్ణ్యమయా సృష్టం గుణకర్మ విభాగశ. ఓకే. సో ఈ చాతుర్వర్ణాలు వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి, వాళ్ళు చేసే కార్యాలను బట్టి ఈ వర్గీకరణ వచ్చింది. అంటే పుట్టుకతో మనం ఎక్కడైనా పుట్టుండొచ్చు మనం, కానీ తర్వాత ఎటువంటి గుణాలను మనం ప్రదర్శించాం దాన్ని బట్టే వాళ్ళ యొక్క వర్ణం డిసైడ్ చేయబడుతుంది అన్నమాట. వాళ్ళ యొక్క వర్ణం. ఓకే. సో అందువల్ల మనం గమనిస్తే కనుక ఇప్పుడు మనకి క్లియర్ అవుతుంది ఇక్కడ. అందరు క్షత్రియ కుటుంబంలో పుట్టినప్పటికి కూడా వాళ్ళు తర్వాత ఏమయ్యారో అది వాళ్ళ వర్ణం అయ్యింది. సో కొంతమంది బ్రాహ్మణులు అయ్యారు. అంటే భాగవతులను కూడా బ్రాహ్మణుల కింద పెట్టేశారు అనుకోండి. ఓకే. సో మొత్తం 90 మంది బ్రాహ్మణులు అయితే 10 మంది మాత్రమే క్షత్రియులు అయ్యారు. సో వాళ్ళ పేరు మనం ఇక్కడ చూడొచ్చు. భరత, కుశావరత, ఐలవర్త, వీళ్ళంతా కూడా వాళ్ళు 10 మంది క్షత్రియులు అన్నమాట. తర్వాత వృషభదేవుడి యొక్క గుణాలు: స్వతంత్రుడు, భౌతిక కోరికలకు అతీతుడు, నిరంతర దివ్యానందంలో ఉండేవాడు, ఈశ్వరుడు, సమానత్వం పాటించేవాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, అందరితో మైత్రి కలిగిన వాడు, అందరి ఎడ కరుణ చూపేవాడు. సో ఈయన గుణాలు. స్వతంత్రంగా ఉన్నాడు, ఎందుకంటే ఆయనే భగవంతుడు కాబట్టి భౌతిక కోరికలు కాదు. ఆయన ఎప్పుడూ ఆత్మారాముడు, నిరంతరం దివ్యానందంలో ఉండేవాడు. ఈశ్వరుడు అంటే పూర్తిగా ఆయన నియంత్రించేవాడు, అందరిని సమదృష్టితో చూసేవాడు, ఇంద్రియ నిగ్రహంలో ఉన్నవాడు, అందరితో మైత్రి కలిగిన వాడు, అందరి ఎడ కరుణ చూపించేవాడు. అందరూ మరిచిపోయిన వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రామాణికంగా పాటించి ఒక ఉదాహరణగా నిలిచాడు. ఇప్పుడు చూపించాడు ఆయన వర్ణాశ్రమం అంటే ఏ విధంగా క్షత్రియులు కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా వాళ్ళు బ్రాహ్మణుల కింద పరిగణిస్తారు, ఎవరైతే ఆ బ్రాహ్మణ స్వభావం ఉందో. సో అది ఒక పక్క ఆ వర్ణాలని, ఆశ్రమాల్ని తను తన యొక్క పాలనలో అద్భుతంగా దాన్ని నిర్వర్తించాడు. వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి ఏమైతే వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ కార్యాలని తను సృష్టిస్తూ వాళ్ళని నిమగ్నం చేశాడు ఆయా కార్యాలు. సో ప్రతి వర్ణానికి, ప్రతి ఆశ్రమానికి వాళ్ళ వాళ్ళ నిర్వర్తించాల్సినటువంటి కొన్ని బాధ్యతలు ఉన్నాయి.
ఆ బాధ్యతలన్నీ చక్కగా నిర్వర్తించేలాగా తాను చూసుకున్నాడు అనమాట. అందరికీ గృహస్థ జీవితం పాటిస్తూ ధర్మ అర్థ కామ మోక్షంకు దారి తీసేలా శిక్షణ ఇచ్చాడు. సో తానే ఒక ఎగ్జాంపుల్ ఉన్నాడు అనమాట. గృహస్థ జీవితాన్ని జీవిస్తూ ధర్మ అర్థ కామ మోక్షానికి ఏ విధంగా మనం ఎటువంటి ఏ విధంగా మనం జీవించాలి, ఈ నాలుగు పురుషార్థాలని మనం చక్కగా ఎలా నిర్వహించుకుంటూ ఎట్లా మన అంతిమంగా మనం మోక్షం ఎట్లా పొందాలి, దీని దీని మీద అది తన జీవితమే ఒక ప్రామాణికంగా తాను ఆ ధర్మాన్ని తాను నేర్పిస్తున్నాడు అన్నమాట తన జీవితాన్ని పెట్టి. సో ఆయన తర్వాత కాలమాన పరిస్థితులను బట్టి యజ్ఞాలు కూడా నిర్వహించాడు. విష్ణు ప్రీతి అర్థం, కృష్ణుడు ప్రీతి కోసం ఆయన యజ్ఞాలు కూడా చేశాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళ భక్తులు కాబట్టి వాళ్ళు ఏం చేసినా సరే భగవానుడి కోసం చేస్తారు. గతంలో మనం చెప్పినట్టుగా వాళ్ళు ఏదో భౌతిక కోరికలు అవి ఇవి మనకేదో ఆ, భౌతికలు తీరాలనో వాటి వల్ల వీటి గురించి ఏం వాళ్ళు పెద్దగా ఆలోచించారు. కేవలం వాళ్ళు చూసేది ఇది చేస్తే కృష్ణుడు సంతోషపడతాడు, ఇవి చేయడం వల్ల ప్రజలకు ఉపయోగం ఉంది అంటే నేను నాది అనే ఇదే అక్కడ ఉండదు అనమాట. ఏం చేసినా సరే భగవంతుడి కోసం, భగవంతుడి ద్వారా ప్రజల కోసం, అంటే మాధవ సేవే మానవ సేవ. మాధవుడికి చేస్తాం, ఆ మాధవుడు చేస్తే మానవుడు చేసేసినట్టే. ఎలాగైతే మూలాలకు నీళ్లు పోస్తే, వేర్లకు నీళ్లు పోస్తే మన చెట్టు మొత్తానికి సేవ చేసేసినట్టే. అట్లాగే కృష్ణుని కానీ పూజిస్తే సకల దేవతలు, ఋషులు, మునులు అందరినీ మనం పూజ చేసినట్టే మనం. సో తను పాలించినంత వరకు సామాన్యుడు కూడా ఆనందంగా తృప్తిగా జీవించారు. అందరూ ప్రేమను పొందాడు. తను పాలించినప్పుడు అందరూ తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, అతి సామాన్యుడు కూడా ఆనందంగా తృప్తిగా జీవించారు. అది ఎలాగా అనంటే కేవలం వాళ్ళని భగవంతుడి చైతన్యం వైపు నడిపించడం వల్ల మాత్రమే వాళ్ళు ఆనందం తృప్తిగా ఉండగలుగుతారు. వాళ్ళ భౌతిక అవసరాలు మనం ఎన్ని తీర్చాలని మనం ప్రయత్నించినా కూడా ఎక్కడో దగ్గర వాళ్ళు అసంతృప్తే పడతారు వాళ్ళు. సో మన మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా ఎంతసేపు వాళ్ళకి కావాల్సిన వసతులు మాత్రమే మనం ఆ, అందించడం మాత్రమే మన జీవితం కాదనమాట. అలా కేవలం మనం భౌతిక వసతులు మాత్రమే మనం అందించాలనే ఆ, దృష్టితో మనం కానీ జీవించామనుకోండి, ఆ, వాళ్ళు తృప్తిగా ఉండరు, మనం తృప్తిగా ఉండం. కానీ దాంతో పాటు మనం వాళ్ళకి భగవంతుడు భక్తి అది కూడా మనం వాళ్ళకి అని ఇవ్వగలిగితే, మన మీద ఆధారపడ్డ వాళ్ళని, అప్పుడు మనం తృప్తి పొందొచ్చు. అందుకని ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఆ వర్ణాశ్రమ ధర్మంలో సరిగ్గా పాటించేలాగా తాను చర్యలు తీసుకున్నాడు. తన సామ్రాజ్యంలో అందరూ భగవంతుడిని అంతిమ లక్ష్యంగా వాళ్ళ వాళ్ళ యొక్క బాధ్యతను ఎలా నిర్వర్తించాలో ఆ యొక్క వాటి మీద ఎక్కువ అతను ఫోకస్ చేశాడు. అందువల్ల అందరూ ఆనందంగా ఉన్నారు. అందరి ప్రేమ కూడా పొందాడు. లోపల ఆత్మతృప్తి పడాలంటే అది ఖచ్చితంగా భగవంతుడి యొక్క సేవలోకి నిమగ్నం అవ్వాల్సింది. భగవంతుడి సేవలో నిమగ్నం కాకపోతే ఆత్మ ఎప్పటికీ కూడా తృప్తి పడదు. మీరు ఎంతైనా చేసుకోండి. అంటే ఒకసారి చెప్తూ ఉంటారు, మన తోలు తీసి చెప్పులు కుట్టించినా కూడా వాళ్ళు తృప్తిగా ఉండరు. అంటే ఆ శ్రమ, మనం అంత నొప్పి, అంత భారం, అంత కష్టం తీసుకొని మనం చేసినా కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇంద్రియాలు ఎప్పటికీ తృప్తి పడవు. అండ్ ఇంద్రియాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? మనసు ఆధీనంలో ఉన్నాయి. మనసు ఎవరి ఆధీనంలో ఉంది? బుద్ధి ఆధీనంలో ఉంది. బుద్ధి ఎవరి ఆధీనంలో ఉంది? ఆత్మ యొక్క ఆధీనంలో ఉంది. ఇంకా ఆత్మగా మనం తృప్తి పడితే ఇంకా అన్ని తృప్తి పడిపోయినట్టు. ఒకసారి మనం ఆకలికి అలమటిస్తూ ఉంటాం. ఆకలిగా ఉన్నప్పుడు ఇంద్రియాలు కానీ మనసు కానీ పూర్తి అలజడి చెందుతూ ఉంటుంది. ఈ ఆ, ఏం చేయాలో కూడా అర్థం కాదు ఒక్కోసారి. అవి ఎవరైనా జస్ట్ కదిలిసినా కూడా మనకు కోపం వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఆకలి తీరింది అనుకోండి, మనం ఎట్లా అయితే అన్ని మనం పడుకొని అడిగేళ్ళకి వచ్చేసేపు అట్లా రెస్ట్ తీసుకుంటే ఎట్లయితే మనకి ఎంత ఆత్మకి లేదా మన మనసుకి ఎంత తృప్తికరంగా ఉంటుంది. వా చాలైనా అనే ఉంది చూసారా, అది కేవలం మనం శరీరంలో ఉన్నటువంటి అదే మన ఉదరానికి, మన
ఆహారం అందించడం వల్ల అదేం చేసింది, చక్కగా అది డైజెస్ట్ చేసి అంటే జీర్ణించి ఏం చేసింది, మొత్తాన్ని తీసుకుని వెళ్ళి ప్రతి భాగానికి అందించింది వెళ్ళి శక్తిని. అప్పుడు అన్ని పుంజుకున్నాయి అన్నమాట ఆనందం. ఇప్పుడు నేను కేవలం కళ్ళకు కావాల్సిన అందాన్ని మాత్రం చూపించి, ఉదాహరణకి అక్కడ ఒక లడ్డు ఉందనుకోండి, కళ్ళకు చూపించాను, కళ్ళకు బాగా బాగున్నాయి, హ్యాపీగా ఉన్నాను. కానీ కళ్ళు తృప్తి పడతాయా? పడవు. నాలుగుకి మ్, లడ్డుని జస్ట్ ముందు వరకు పెట్టుకున్నాం అనుకోండి, తినాలనిపిస్తా ఉంది, కానీ ఇంకా లోపలికి పోలేదు. కానీ వాసన చూసి చూపించాము దానికి. వాసన చూసినప్పుడు కొంత, ఎస్, చూసినప్పుడు కొంత బాగుంది. చూడడం కూడా, వాసన చూడడం కూడా కొంత మనకి ఆనందాన్ని ఇచ్చింది. కానీ నిజమైన ఆనందం ఎప్పుడు వస్తుంది? నోట్లో వేసుకొని ఆ తర్వాత లోపల మింగి అది కడుపులోకి వెళ్ళినప్పుడు ఒక ఆనందం వస్తుంది. అట్లానే మనం చేసే మనం కష్టపడుతున్నాము, సంపాదిస్తున్నాము, తిరుగుతున్నాం, అక్కడికి ఏం చేస్తున్నాం, ఇంద్రియాలకు కావాల్సి అందిస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు. ఇంద్రియాలకి చేయాల్సి చేస్తూ ఉన్నాం. అవి ఎగ్జైట్ అవుతాయి ఇంద్రియాలకు ఇచ్చినప్పుడు. భలే ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, అది ఇది అని చెప్పేసి ఆనందంగా ఉంటాం. కానీ అది ఎక్కువ కాలం పోదు అది. ఎందుకంటే ఆత్మ తృప్తి పడితే ఇంద్రియాలు తృప్తి పడతాయి. ఆత్మ తృప్తి పడలేదనుకోండి, ఇంద్రియాలు తాత్కాలికంగా తృప్తి పడతాయి, తాత్కాలిక ఆనందాలు ఉంటాయి. బట్ ఆ తర్వాత ఆ, వాటి మీద విరక్తి చెందుతాయి అన్నమాట. ఆ వస్తువుల మీదనో లేదా వ్యక్తుల మీదనో విరక్తి పడతాయి. కాబట్టి ఇక్కడ ఇంద్రియాలు తృప్తిపరచడం కంటే కూడా మన మీద, మన ఇంట్లో కావచ్చు, మన బంధువర్గంలో మన మీద ఆధారపడడం ఉంది. దాంతో పాటు మన కృష్ణుని కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. కృష్ణుడు యొక్క సేవలో ఒక నిమగ్నం చేయాల్సి వస్తుంది. కృష్ణ కథను మనం వినిపించాల్సి వస్తుంది. ఇవన్నీ కృష్ణ ప్రసాదం పెట్టాల్సి వస్తుంది. ఇవన్నిటినీ మనం ఆ, జాగ్రత్తగా మనం ఆ, వాళ్ళకి అందేలా చూస్తే అప్పుడు మనం భవిష్యత్తులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కడో దగ్గర మనం తృప్తి పడతాం, మనం తృప్తి పడతాం, వాళ్ళు తృప్తి పడతారు. సో ఒకసారి ప్రపంచ యాత్ర చేస్తూ బ్రహ్మవరత చేరుకోనగా అక్కడ బ్రాహ్మణ మరియు ఋషుల సమావేశంలో తన పుత్రులను ఉద్దేశిస్తూ మాట్లాడిన కొన్ని ఉపదేశాలు సామాన్య జనం కూడా వినగలిగారు. ఒకసారి ఈయన ప్రపంచంలో యాత్ర చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు బ్రహ్మవార్త అనేటువంటి ఒక ప్లేస్ వచ్చింది, ఒక ప్రాంతం వచ్చింది. ఆ ప్రాంతంలో ఎవరున్నారు అక్కడ? బ్రాహ్మణులు, ఋషులు అక్కడ ఎక్కువ అక్కడ. వాళ్ళు వాళ్ళ తపస్సులు చేసుకుంటూ, వాళ్ళ యజ్ఞాలు ఇలా చేసుకుంటున్నారు. కరెక్ట్గా అదే స్పాట్లోనే తన పుత్రులకి, తన 100 మంది పుత్రులకి ఏం చేశాడు? కొన్ని ఉపదేశాలు ఇచ్చాడు అనమాట. భక్తికి సంబంధించిన ఉపదేశాలు ఇచ్చాడు. అయితే ఆ భక్తికి సంబంధించిన ఉపదేశాలు ఇచ్చినప్పుడు సామాన్యులు కూడా అక్కడ ఉండి వాటిని విన్నారని. అవన్నీ కూడా 5 అధ్యాయంలో వస్తాయి. అవన్నీ మనకి 5 అధ్యాయంలో వస్తాయి. ఓకే. సో ఈ ఉపదేశాలు ఏంటి? ఓకే. అవి నిజంగా ప్రతి సామాన్యుడు కూడా వృషభదేవుడి యొక్క ఉపదేశాలు కానీ విన్నాడు అనుకోండి, తను ఖచ్చితంగా తన యొక్క ఉద్దేశాన్ని, మానవ జన్మ ఉద్దేశం, ఇప్పటి వరకు ఏవైతే ఆలోచించుకున్నాడో, ఎలా అయితే జీవించాలనుకున్నాడో, ఏది తన జీవితంలో ముఖ్యమని అనుకున్నాడో వాటన్నిటినీ పక్కన పెట్టేసి వృషభదేవుడు చెప్పినటువంటి ఈ భక్తి ఉపదేశాలని తన హృదయంలోకి తీసుకోగలిగి తన జీవితంలో మొట్టమొదటిసారి తన తన ప్రయాణాన్ని ఇప్పుడు భగవంతుడి దిశగా మార్చుకోగలుగుతాడు అనమాట. భగవంతుడి దిశగా. ఓకే. సో ఆ, ఈ ఈ ఉపదేశాలు నిజంగా ఆ, నిజంగా అది కొంచెం లోతైనవి, అతి ముఖ్యమైనవి. అండ్ మన ఇస్కాన్లో ఎన్నో సందర్భాల్లో ఈ 5వ స్కంధం 5వ అధ్యాయంలో వచ్చినటువంటి ఉపదేశాలని చాలా సందర్భాల్లో ఆ, ఈ ఉపదేశాలని వివరిస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పటి వరకు మనం మ్, భక్తికి సంబంధించినటువంటి అంశాలు మనం అనేక అనేక సందర్భాల్లో, ఘట్టాల్లో మనం వినే ఉన్నాం. కానీ ఈ యొక్క
ఉపదేశాలు మాత్రం అది ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు మనం ఏదైతే మనం చేస్తున్నామో భక్తిని ఆ ఉపదేశాలు వినిన తర్వాత ఇది సరిపోదు, మనం ఇంకా చేయాలి. కానీ ఒకదాని తృప్తిగా ఉంటాం. అమ్మయ్య, ఎక్కడో దగ్గర మనం సరైన ట్రాక్లోనే ఉన్నాంలే, సరైన దారిలోనే ఉన్నాంలే అనే ఒక పక్క ఆనందం వస్తుంది. ఇంకోవైపు ఇది సరిపోదు, మనం ఇంకా చేయాలి అనే ఆ ఉత్సాహాన్ని, సో లోపల యొక్క ప్రేరణ, ఇవన్నీ మనకు కలిగిస్తాయి అన్నమాట. అందువల్ల వృషభదేవుడు ఒక పక్క ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఆయన యొక్క అవతారం వర్ణాశ్రమ ధర్మం యొక్క ప్రామాణికాలని ఒక పక్క వాటిని ప్రజలందరికీ వాటి యొక్క ప్రాముఖ్యతని మనకు తెలియజేస్తూనే తన సొంత పిల్లలకి ఏ విధంగా తాను ఆదేశిస్తాడు. ఒక రాజు ఒక విధంగా మనం చూస్తున్నాం. ఒక రాజు జనరల్గా మనం ఏం చేస్తాం, బాగా ఐశ్వర్యుడు రెండు పెద్దలు వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు అని అంటే, మన దగ్గర ఎంత ఉంది అంత ఉంది, మేము అయిపోయిన తర్వాత అంతా నీదేను, నువ్వు బాగా వీటిని చక్కగా నువ్వు అనుభవించు, నీకు ఏ కష్టం రాకుండా నువ్వు చక్కగా ఉండాలి. అట్లాగే నీకు ఎప్పుడు నువ్వు ఎవరి మీద నువ్వు ఆధారపడడానికి వీలు లేదు. జనరల్గా మనం ఈ ఉద్దేశంతో, అయితే ఈ భావంతో మనం మన పిల్లలకి మన దగ్గర ఉన్నవన్నీ మనం చెప్తూ ఉంటాం. దాని యొక్క ప్రభావం వల్ల పిల్లలు మనం కష్టపడినటువంటి వచ్చినటువంటి ఈ సంపదని వాళ్ళు ఎప్పుడైనా సరే దేనికైనా సరే వీటిని ఖర్చు పెట్టేయవచ్చు. మనం రూపాయి రూపాయి మనం ఎత్తిపెట్టింది అది కూడా ఊరికే రాలేదు అవన్నీ కదా. మనం ఎన్నో అవమానాలు పడ్డాము, ఎవరి దగ్గర ఎన్నో మాటలు అనిపించుకున్నాము, నిలబెట్టుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాము. ఎందుకంటే మన పిల్లలకి ఇవిగానే ఉంటే వాళ్ళు ఇంకా ఎప్పటికీ ఎవరి మీద ఆధారపడకుండా, మనం పడిన కష్టాలు వాళ్ళు పడకుండా ఉండడానికి మనం ఇవన్నీ మనం చేస్తాం మనం. కానీ మన మానవుని యొక్క ఉద్దేశం చెప్పకపోతే ఇవి ఎలా వాడాలి, దేనికి వాడాలి, ఎటువంటి వాటికి వాడితే దీనివల్ల మనం పూర్తి ప్రయోజనం పొందుతున్నాము అనే విషయాన్ని కానీ మనం చెప్పకపోతే, ఏ డబ్బులు మనం సంపాదించి మనం వాళ్ళకి ఇచ్చామో ఆ డబ్బులు దేనికోసం వినియోగించబడుతున్నాయో మనం అప్పుడు ఆ పిక్చర్లో మనం ఉండం కదా. మనం ఇక్కడ ఉండం, మనం వెళ్ళిపోయి ఉంటాం మనం. ఎందుకంటే మనం సంపాదించింది అంటే మనం డబ్బులు ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఈ కార్యాలు చేయరు కదా. వాళ్ళు ఆ, దాన్ని తీసుకొని వాళ్ళు పాప కార్యాలను వినియోగించరు కదా. మనం ఇవ్వబట్టి, పైగా మనం దాని మీద జాగ్రత్త చెప్పకపోతే, వాటి యొక్క మంచి చెడులు మనం చెప్పకపోతే, వాటిని వాళ్ళు కానీ చెడుగా ఉపయోగించారు అనుకోండి. సాధారణంగా బద్ధజీవుడు ఎప్పుడైనా దేని ఇచ్చినా చెడుకే ఉపయోగిస్తాడు ఫస్ట్. ఎందుకంటే అది సహజమైనటువంటి ఇదిలో ఈ మూడు గుణాలు ఏం చేస్తున్నాయి, మనల్ని కిందకి లాగడానికి ప్రయత్నిస్తాయి. మనల్ని పాపకార్యాల వైపు మనం లాగుతూ ఉంటాయి అవి. అందుకే అర్జునుడు కూడా మూడో అధ్యాయంలో కృష్ణుడు అడుగుతాడు ఈ ప్రశ్న. మనం ఎంత మంచి చేయాలని ప్రయత్నించినా సరే, ఓకే, మనం ఎందుకు పదే పదే మనం ఈ చెడు పాప కార్యాలను మనం ఎందుకు నిమగ్నం అవుతున్నాము, తెలిసి తెలిసి కూడా నిస్సహాయంగా ఎందుకు మనం ఈ పాప కార్యాలు నిమగ్నం అవుతుంటే, కృష్ణుడు ఏమంటున్నాడు, ఇది రజోగుణం వచ్చినటువంటి ఈ యొక్క కామం వల్లనే మనం ఎంత మంచి చేయాలని మనం ప్రయత్నించినా కూడా నిస్సహాయంగా మనం వెళ్ళి పాపాలే చేసేదానికి మనకి అవి ప్రేరేపిస్తాయి అని అంటున్నాడు. ఇప్పుడు మనం వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం గురించో లేకపోతే భక్తి యొక్క ప్రయోజనం గురించో మానవ జన్మ యొక్క ఉద్దేశం గురించి మనం చెప్పలేదనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా సరే ఈ సమాజం వాళ్ళని ఆ, సరైన మార్గంలోనే ఎల్లకాలం ఉంచదు ఈ సమాజంలో వ్యక్తులు. కాబట్టి వాళ్ళు దాన్ని ఏ విధంగా వాడబోతారు, అది మన కంట్రోల్లో ఉండదు ఇంకా. సో మనం ఇచ్చినటువంటి దీనివల్ల వాళ్ళు దాన్ని పాపకార్యాలకు ఉపయోగిస్తే దాని ప్రభావం మన మీద కూడా ఉంటుంది.
అందువల్లే ఇచ్చేటప్పుడు మనం వాళ్ళకి ఏదైనా సమకూర్చేటప్పుడు ఖచ్చితంగా అది మన బాధ్యత అది. కానీ సమకూర్చేటప్పుడు దాని వల్ల వచ్చే మంచి చెడులు కూడా మనం చెప్పాలి. అండ్ దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించాలో దాని గురించి కూడా మనం వాళ్ళకి వివరించాలి. సో లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడతారు. దాన్ని వాళ్ళు ఏ పద్ధతిలో వాడతారో కూడా మనకి అంచనా కూడా ఉండదన్నమాట మనకి. సో ఇప్పుడు మనకి ఆ వృషభదేవుడి యొక్క ఉపదేశాలు ఎలా ఉంటాయంటే, ఆ, రాజుల పిల్లలు కానీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ తండ్రిగా ఒక బాధ్యత తీసుకొని జనసామాన్యులు కూడా అది వర్తించేలాగా జనసామాన్యులు కూడా వర్తించేలాగా తన సొంత పిల్లల్ని ఏ విధంగా గైడ్ చేస్తాడో చూడాలి మనం. ఎటువంటి పదాలు వాడుతున్నాడు, ఏ స్థాయిలో ఆ పదాలు వాడుతున్నాడు. సో కేవలం మనకి డబ్బు ఉందిలే, హోదా ఉంది, ఇంకేమున్నాయి, అందరూ ఆ, కుటుంబ సభ్యుల మధ్య అంతా ఐక్యంగానే ఉన్నారు, అంతా సవ్యంగా ఉంది, ఇంకేముంది అని అనుకోవడానికి మనకు అసలు ఎప్పుడూ లేదు ఆ అవకాశం మనకి. ఈ భౌతిక ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడ, ఏదైనా జరగచ్చు ఇక్కడ. మనం ఆ, ఇప్పుడు బాగున్నాం కాబట్టి ఎప్పటికీ బాగుంటామని గ్యారంటీ లేదు. లేదా ఇప్పుడు బాగలేవు కాబట్టి ఎప్పటికీ మనం బాగుండమని కూడా ఐడియా ఏం లేదు. పరిస్థితులు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా మారిపోవచ్చు. కానీ అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో మనం భగవంతుని భక్తిని మాత్రం వదులుకోకుండా ఉండగలిగితే, అది కూడా భక్తుల యొక్క దయ వల్ల, అప్పుడు మనం ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు మనం కష్టపడుతున్నామో తా- ఆ, భక్తిలో నిలబడడానికి ఏదైతే మనం తీసుకునే అన్ని ప్రయత్నాలు, దీనివల్ల మనం ఖచ్చితంగా అంతిమంగా మనం ప్రయోజనం పొందుతాం. సో కాబట్టి ఆ ఉపదేశాలు ఏంటి అవన్నీ కూడా సో వచ్చే అధ్యాయంలో చూస్తాం. ఓకేనా? గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताय गौर प्रेम हरि हरि।